జగన్ హయాంలో లడ్డూలో నాణ్యత తగ్గింది అన్న ఆరోపణ వేరు, లడ్డూలో జంతువుల ఫ్యాట్ కలిపారన్నది వేరు. పంది మాంసము, గోమాంసము అంటే చేపల నూనె అంటే అసలు వణికిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి హిందువు ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ అయితే ఇక దారుణంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. లడ్డు స్వీకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యవహారంలో ఇటు ఎట్టి పరిస్థితులు అంటే మేము దీని మీద విచారణ చేసాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న ప్రభుత్వం తదుపరి విచారణ సిబిఐకో లేకపోతే కనుక కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడం లాంటిది, అంటే జ్యుడిషియరీకి అప్పజెప్పడం లాంటిది వీళ్ళు చేయట్లేదు. అదే సమయంలో ఇదంతా రాజకీయ కోణంలోనే చేస్తున్నారు దుష్ప్రచారం. వాస్తవంగా తెలుగుదేశం హయాంలో పెట్టినటువంటి కంపెనీకే అది ఇచ్చిన నెయ్యే కొంది అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి అసలు తెలుగుదేశం హయాంలో ఒక ట్యాంకర్ని తీసుకుని దాన్ని టెస్ట్కు పంపించి అది టీటీడీ పంపిస్తే టీటీడీ ఈవోనేమో వెజిటబుల్ ఫ్యాట్ అంటారు, వీళ్ళేమో జంతు ఫ్యాట్ అంటారు, ఇది ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపున కోర్టుకు వెళ్ళింది. ఎవరిది ఏంటి అన్నటువంటిది ఇక ఎవరి జడ్జిమెంట్ వాళ్ళు ఉంటుంది. కానీ వాస్తవం మాత్రం తేలాలి. నాకు తెలిసి, నేను గమనించింది, నేను అనుభవించింది, తిరుమలలో వెంకటేశ్వర స్వామి జోలికి కానీ, ఆ తిరుమల పవిత్రత జోలికి కానీ, తిరుమల లడ్డు జోలికి కానీ, తిరుమల భక్తుల జోలికి కానీ వెళ్ళినోడు ఎవడు బాగుపడిన చరిత్ర లేదు. ఆ పవిత్రతకి భంగం పరిచేవాడు ఎవడైనా సరే సర్వనాశనం అవుతారు. ఏనాటికైనా ఆ నాశనం అన్నటువంటిది వంశక్షయం ఖాయం. అది వంశక్షయం అవుతారు. అట్లాగే వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు చాలా దారుణమైన పరిస్థితి ఫేస్ చేస్తారు. అదే అంటే దేవుడి ఆగ్రహం కాదు, ధర్మం దారి తప్పితే ఖచ్చితంగా వ్యవస్థ అనేటటువంటిది దాన్ని సరిచేస్తుంది. ఆ ధర్మాన్ని సరిచేయడానికే దేవుడు ఉన్నాడు. దేవదేవుడికి ఎదుటే అపచారం జరిగితే ఖచ్చితంగా దాంట్లో మళ్ళీ రాజకీయాలు ఎవరిదో వాళ్ళు మాట్లాడచ్చు. కానీ భవిష్యత్తు వాస్తవాన్ని నిర్దేశిస్తుంది.